సంవత్సరం నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను ఒక్కనే సముద్రం ఒడ్డున కూర్చొని చూస్తుంటే ఒక వేవ్ వస్తుంది, ఒక అల. అదిగో షర్మిలక్క వేవ్ కనబడుతుంది, షర్మిలక్క వేవ్ కనబడుతుంది అని నేను ఎవరితో చెప్తున్నాను, నా ప్రక్కన ఉన్న వ్యక్తితో. ఆ కళ వచ్చిన తర్వాత నేను అనిల్ అన్నతో నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పాను, అన్న రాత్రి నాకు ఇలా కళ వచ్చింది, షర్మిలక్క వేవ్ ఈజ్ కమింగ్. మేబీ దేవుడు నాకు చూపించాడో, మరి నేనైతే ప్రవక్తను కాదు, ప్రవచన వరాలు నాకు లేవు, కానీ కళలు చూపిస్తూ ఉంటాడు దేవుడు అని చెప్పాను. హల్లెలూయా. మరి ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో మరి ఆమె పాదయాత్ర మొదలు పెట్టారు. దేవుడు మరి అది ఆమెకు విజయం ఇవ్వబోతున్నాడు అని ఒక భావంతో, లేక ఆమెకు ఒక గొప్ప గుర్తింపు ఇవ్వబోతున్నాడు అని ఒక ఆ సముద్రంలో ఒక కెరటాన్ని చూపించాడు నాకు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి లాస్ట్ ఇయర్ 1 year అవుతుంది అనుకుంటాను, అన్నకు జ్ఞాపకం ఉంటుంది. ఆ తర్వాత వారిద్దరు కూడా ఒకసారి నేను ఫోన్లో కూడా మాట్లాడి చెప్పాను షర్మిలతో. దేవుని స్తోత్రం. మరి ప్రార్థన చేద్దాం ఈ కుటుంబం కోసం. దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం, దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం క్రైస్తవ కుటుంబం. హల్లెలూయా. దేవుని కోసం సిగ్గుపడని కుటుంబం. సువార్తను గురించి నేను సిగ్గుపడని వాడును కాను. కాబట్టి ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి మరి దేవుని రక్షకునిగా అంగీకరించి ఆయన కాడి మోస్తూ ప్రపంచ నలుమూలలు కూడా నిర్విరామంగా తిరుగుతున్నటువంటి అనిల్ అన్న కోసం మనం అనుదినము ప్రార్థన చేద్దాం. షర్మిలక్క కోసం ప్రార్థన చేద్దాం, విజయమ్మ గారి కోసం, కుటుంబం అంతటి కోసం ప్రార్థన చేద్దాం, మన రాష్ట్రము తెలుగు రాష్ట్రాల ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో వారు వస్తుండగా గట్టిగా చప్పలు కొట్టి వారిని ఆహ్వానిద్దాం.